నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకుంది. మరి ఈ క్రమంలో ఒకవైపున అటు కూటమి పార్టీలన్నీ కూడా ఏడాది సంబరాలకు చేసుకుంటూ పూర్తిగా తాము చేసినటువంటి సంక్షేమం కావచ్చు, ఏ రకంగా అభివృద్ధి చేస్తున్నారు అనేటువంటిది ప్రజల్లోకి తీసుకెళ్తా ఉంటే, ఇంకోవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ ఏడాది పాలన పైన ఒక వింత రాగాన్ని అందుకుంది. మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏడాదిలో పూర్తి వైఫల్యం చెందింది. ఈ ఏడాది పాలన అంతా కూడా చీకటిమయంగానే కనిపిస్తూ ఉంది. అయితే ఆ అంశంపై ప్రజల్లోకి చర్చ రాకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది అంటూ కూడా ఈ రోజున పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఏంటి నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఈ విమర్శల్లో ఎంతవరకు వాస్తవం ఉంది అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమల్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ఒకవైపున కూటమి ప్రభుత్వం, కూటమి పార్టీలు ఏడాది సంబరాలు అంటా ఉన్నారు, ఏడాది పాలన పూర్తి చేసుకున్నారని. ఇంకోవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తే ఈ ఏడాది మొత్తం విధ్వంస పాలన జరిగింది, చీకటి రోజులే ఈ ఏడాది అంతా కూడా. అయితే తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఈ రోజున కూటమి పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. ఒకవైపున మద్యం కుంభకోణం కావచ్చు, లేదంటే నటి జత్వానీ కేసు కావచ్చు, ఐపీఎస్ల అరెస్టులు కావచ్చు, లేదంటే కనుక ఆఖరికి అల్లు అర్జున్ అరెస్టులో కూడా తెలుగుదేశం పార్టీ హస్తం ఉంది అంటూ ఈ రోజున మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల్ని, తల్లుల్ని అందరినీ కూడా తల్లికి వందనం పేరుతో మోసం చేశారు అని చెప్పి ఈ సూపర్ 6లు, సూపర్ 7లు అన్నీ కూడా గాలికి వదిలేశారు అంటూ కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అసలు ఈ అంశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలో ఎంతవరకు వాస్తవం ఉందని భావించారు? దురదృష్టం ఏంటంటే వాళ్ళు చేసే పనికిమాల ఆరోపణలు సమాధానాలు చెప్పడం, లేదా దాని మీద విశ్లేషణ చేయడం అనేటువంటిది అత్యంత దురదృష్టకరమైన దరిద్రం బట్టే అవకాశం. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడింది కరెక్ట్గా మన 12వ తారీఖు సంవత్సరం. నిన్నటికి అయితే ఇప్పుడు అమ్మఒడి, వాళ్ళ అమ్మఒడి ఇచ్చేవారు, ఇట్లా తల్లికి వందనం ఉన్నారు కదా. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వాళ్ళ బాబు సొమ్మెమని పెట్టి వెళ్ళాడు ఇక్కడ ఇచ్చేయడానికి. తల్లిఒడి ఇవ్వలేదు అన్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత వచ్చిన విద్యా సంవత్సరానికి ఇస్తున్నారు. ఇప్పుడు అతనంతా గందరగోళం చేసేసి పోయాడు, గజిపిచ్చేసేసి దండుపాళెం బ్యాచ్ ఏం చేస్తారు, కొట్టి చంపేసి లాగేసుకుని దోపిడీ చేసేసి మానభంగాలు చేసేసి ఇంట్లో తినేసి మల విసర్జన కూడా అక్కడ చేసిపోతారు. మరి ఎన్ని శుభ్రం చేసుకోవాలి కదా, వాళ్ళు అలాగే చేసిపోయారు. అక్కడ వాళ్ళు ఒకళ్ళకి ఇచ్చారు 15,000 అని చెప్పి 13,000, 12,000 ఇచ్చాడు. మన 2,000 మెయింటెనెన్స్ అన్నాడు, అది కూడా దొబ్బేసాడు, చేయించలేదు. ఇప్పుడు వీళ్ళు కూడా 15,000, 2,000 మెయింటెనెన్స్ అన్నారు, 13,000 వాళ్ళ చేతికి నేరుగా వేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళకి నేరుగా డబ్బులు వేసేసి నిధులు ఏం లేకుండా, అక్కడ కొంపగోడు లేకుండా, పైన కప్పు లేకుండా స్కూల్ ఎక్కడికి వెళ్ళి చదువుకుంటారు. వాళ్ళకి ఇచ్చి వాళ్ళే బాగు చేసుకోవాలి వాళ్ళ స్కూల్ని. ఇంకా నయం వీళ్ళు ఇచ్చి అందులో ఇవ్వండి అంటున్నారు, అంతేగాని మీరు పట్టుకొచ్చి ఇవ్వండి అంటలేదు కదా. స్కూల్కి మా ఊళ్ళో స్కూల్కి మా తాతయ్యలు వాళ్ళే ఇచ్చారు. మా దోసకపిల్ల స్కూల్ కూడా మా వాళ్ళే ఇచ్చారు ఆ భూమి. అదిని అలా కాకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎంతమంది నలుగురికి కూడా ఇచ్చారు. డైరెక్ట్గా పడుతున్నాయి డబ్బులు, చూశారు కదా. ఒకళ్ళు ఉన్నవాళ్ళు పడలేదు, ఒకళ్ళు ఉన్నవాళ్ళు ఒకటే పడింది 13,000. అందుకనే అంటారు ఒక బిడ్డ కాదు, ఒక కన్ను కాదు అని. అందుకని 2 ఆడపిల్లలు ఉన్నారు. లక్కి ఆడపిల్లలు బాబు అనుకుని బాధపడేవాళ్ళు అందరూ ఇవాళ ఆడపిల్లలు ఉంటే భలే ఉందరో బాబు అనుకుంటున్నారు. అన్ని రకాలుగా ప్రోత్సాహకరంగా ఉంది ఆడవారికి, మహిళలకి. రాజయోగం ప్రస్తుతం అన్ని విధాల. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ తల్లికి వందనం అనేటువంటిది అతను 40 లక్షలకి అంతమందికి ఇచ్చేవాడు. వీళ్ళు 59 లక్షల మందికి అంతమందికి ఇస్తున్నారు. 60 లక్షల మందికి ఇప్పుడు 67 లక్షలు. మరి దానికి అస్థి మసికాంతరం తేడా ఉంది, 20-25 లక్షల తేడా ఏంటండి అసలు. అది ఇప్పుడు తెలుగుదేశం దాన్ని 13,000 ఇస్తున్నారని కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు కూడా బాధపడుతున్నారు. అసలు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చెప్పాం కదా 15,000 అంటే చెప్పారు. వాళ్ళ ఫిగర్ వాళ్ళ ద్వారా కేటాయించి 15,000, 13,000 వాళ్ళకి వెళ్తుంది, 2,000 స్కూల్కి వెళ్తుంది. స్కూల్స్ అన్నీ కూడా రాజయోగం పడుతుంది. ఇప్పుడు బ్రహ్మాండమైన పెయింట్లు గింట్లు వేయించుకుని అందంగా టాయిలెట్లు గిల్లెట్లు అన్నీ రెడీ చేసుకుని, గార్డెన్ అయినా స్థలం ఉంటే గార్డెన్ కూడా పెంచుకుంటారు. రూపురేఖలు మారిపోతే వచ్చే సంవత్సరానికి. మనం ఇవాళ ఆలోచిస్తున్నాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు సంక్షేమం చేయట్లేదన్నారు. వాళ్ళు ఏం చేయలేదండి, రావటమే పెన్షన్లు ఇచ్చారు. 64 లక్షల కుటుంబానికి 15,000 ఈ సంవత్సరంలోనే బెనిఫిట్ అయింది 1000 ఎక్స్ట్రా వల్ల. జగన్మోహన్ రెడ్డి 2,000 నుంచి 3,000 చేస్తానికి మలబద్ధకం వాళ్ళకి ముక్కాడు. వీళ్ళు టపాల్మని 1000 ఎక్స్ట్రా చేయరు. ఏప్రిల్ నుంచి ఇస్తాను ప్రామిస్ చేయరు కూడా. ఏప్రిల్, మే, జూన్ అదో 3, ఇదో 12-15,000 డైరెక్ట్ బెనిఫిట్. అదే కుటుంబానికి ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నారనుకోండి, కొడుకు బిడ్డలో కూతురు బిడ్డలో, అంటే వాళ్ళకి ఎంత బెనిఫిట్ అయినట్టు 2-3 ఉంటే 1 ఇయర్ లోపల. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు చేసిన సంక్షేమం వీళ్ళు 1 ఇయర్లో చేస్తున్నారు. లెక్కేసుకోగలితే అతను 2,40,000 బెటర్ నొక్కాను అన్నాడు. వీళ్ళు ఇప్పుడు వరకు ఇచ్చిన డబ్బులు లెక్కేసుకో
తల్లికి వందనంతో కలిపి ఏంటండి. ఇంకోటి ఏంటంటే పల్లెకారులకి అగ్నికుల క్షత్రియులు అంటారు కదా, మత్స్యకారులు, వాళ్ళకి 25,000 ఇచ్చారు లేదా, డిఎస్సీ వేసారు లేదా, వాళ్ళు చెప్పాలనుకున్నది. దీపం పథకాన్ని పునరుద్ధరించి వాళ్ళందరికీ 3 సిలిండర్లు ఫ్రీ ఇస్తున్నారు లేదా, మెగా డిఎస్సీ అన్నారు, 16,000 మందికి డిఎస్సీ వేసారు లేదా. ఈసారి ప్రతి సంవత్సరం డిఎస్సీ ఉంటుందని చెప్పారు. అంటే మీకు ఏమో తెలుసా అండి, డిఎస్సీ ద్వారా కొంతమంది కొత్తగా ఉద్యోగాల్లోకి వస్తారు, వాళ్ళ కుటుంబాలకు ఒక ఉపాధి దొరుకుద్ది. అలా ప్రతి సంవత్సరం కొంతమంది ప్రభుత్వ ఉద్యోగాల్లోకి వస్తారు. వాళ్ళందరికీ అంటే ప్రైవేటు సంస్థల ద్వారా ఉద్యోగాలు పక్కన పెట్టండి, ప్రభుత్వమే కల్పించి ఉద్యోగం కదా నేరుగా. అసలు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? అప్పుడు విమర్శ చేయాలి వాళ్ళ విధానాల మీద. ఇప్పుడు కరెంటు బిల్లు పెరిగినాయి అంటున్నారు, నువ్వు కరెంటు బిల్లు పెరిగినాయి నువ్వు అంటా నీ నోరు ఎలా, నీ దరిద్రం వల్లే కదా తగులుకుంది బేరం, అవునా కదా. వాళ్ళు కూడా ఏం చేయాలంటే ఈ కరెంటు బిల్లు దగ్గర ఎక్కడ ఇది కొంత సాంకేతిక లోపం వల్ల కూడా వస్తుందంట, అది చూసుకోవాలి వీళ్ళు ఏంటండి. లేకపోతే మాట పడాల్సి వస్తుంది. వీళ్ళు మాట అనవసరంగా పడుతున్నారు కొన్ని విషయాల్లో. ప్రభుత్వము, పార్టీ కేడర్, పార్టీ నాయకులు, కేడర్, ఇలా ఈ 4 విభాగాల్లో కోఆర్డినేషన్ లోపించింది, సమన్వయం లోపించిన మాట వాస్తవం. ప్రభుత్వం ఏం చేస్తుందో దాన్ని ప్రభుత్వంలో ఉన్న పార్టీగా దాన్ని ప్రజలకు చేరువ చేయాల్సిన బాధ్యత పార్టీ శ్రేణుల మీద ఉంది. పార్టీ శ్రేణుల మీద ఉందంటే పార్టీలోని నాయకత్వం, కార్యకర్తల మధ్య సమన్వయం ఉండాలి. ఇది లోపించడం వల్ల వీళ్ళు మంచి చేసి కూడా వాళ్ళు ₹10 చేసి 600 చెప్పుకున్నారు. వీళ్ళు 1600 చేసి ₹10 కూడా చెప్పుకుంటలేదు, తిరిగి మాట పడుతున్నారు. ఈ సంవత్సరంలో ఉన్న రిజల్ట్ ఇదే. ఈ సంవత్సరం లోపల వీళ్ళ పాలనలో లోపం లేదు, పార్టీకి నష్టం జరుగుతుంది, అది వేరే కథ. ప్రభుత్వ పరంగా ప్రజలకి ప్రభుత్వానికి మధ్య విషయంలో చాలా హ్యాపీగా ప్రశాంతంగా స్వేచ్ఛగా ఉన్నారు ప్రజలు. ఫస్ట్ వాళ్ళ భూములు వాళ్ళ దగ్గరే ఉంటున్నాయి, వాళ్ళ ఇళ్ళు వాళ్ళ దగ్గరే ఉంటున్నాయి. వాళ్ళకి ఇచ్చే ధృవీకరణ పత్రాల్లో 7 మోకాలు కట్టలేవు. ఫస్ట్ పాయింట్ ఏంటండి, రైతుల పాస్ పుస్తకాలు, అదే ధృవీకరణ పత్రాలు, ఏదైనా పాస్ పుస్తకాలు, ఏదైనా జనన మరణ రకరకాల క్యాస్ట్ సర్టిఫికేట్, వీటి మీద కూడా ఆ 7 మోగం లేకుండా ఉంది. ఫస్ట్ పాయింట్ ఏంటండి. లేదా వాళ్ళ పర్యటనకు కొద్ది చెట్లు కొట్టేసి నానా హంగామా పెంట గోలంతా తగ్గింది. ఎవరికాడ హాయిగా ప్రశాంతంగా ఉడ్ల మీద చేసి పడుకున్నాడు. మీకు కనీసం ఇది వాళ్ళు రోడ్డు మీద అయితే నడలు ఇరిగిపోయేలా రోడ్లు ఎందుకు, కనీసం ఇవాళ రోడ్లు రిపేర్ అన్నా చేశారు. నేను మొన్న ఊరిలో వచ్చాను వెస్ట్ గోదావరిలో, కానీ ప్యాచ్లు వేసేసారు, ప్యాచ్ వర్క్ బ్రహ్మాండంగా ఉన్నాయి రోడ్లు. అక్కడక్కడ కొంచెం ఇబ్బంది ఉంది. గతంతో పోల్చుకుంటే 90% బ్రహ్మాండంగా తయారైనాయి. నేను ప్రత్యక్షంగా చూసి చెప్తున్నాను. నేను ఒక ఇంటీరియర్ డీప్లోకి వెళ్ళాను నేను. అంటే ఆ మూల వరకు కూడా వేసారంటే ప్రధాన రోడ్లు బ్రహ్మాండంగా ఉంటాయి కదా. కొంత ఎమ్మెల్యేల బాధ్యత కూడా ఉంటుంది, వాళ్ళు పట్టుబట్టి నాది ముందు పూర్తి చేయాలని వాళ్ళు చేయించుకుంటాం అలా. కాబట్టి వాళ్ళ విమర్శకి డైవర్షన్ అంటానికి వాళ్ళకి హక్కు లేదు. ఎందుకంటే వీళ్ళు ఇంకా చేయట్లేదనే కదా వీళ్ళకి గోల. కార్యకర్తల అసంతృప్తి ఏంటంటే ఆ సమన్వయం కొరబడింది అంటానికి కారణం ఏంటంటే టీడీపీకి చెందిన లేకపోతే కూటమి పార్టీకి చెందిన కార్యకర్తలందరికీ కొంచెం అలకుంది, అసహనం ఉంది, అసంతృప్తి ఉంది. దేని మీద వాళ్ళు ఏదో మిఠాయి బొట్టలు పెట్టలేదని కాదు, వాళ్ళు ఎప్పుడు పెట్టరు. పార్టీలకి ఏంటంటే వాళ్ళు రోజే పెడతారు ఇలాగా. వాళ్ళ పార్టీ కార్యకర్తలకు ఏం చేయాలో సిస్టమేటిక్గా వాళ్ళ పార్టీకి ఒక విధానాలు ఉంటే దాని ప్రకారం ఇన్సూరెన్స్లన్నీ, లేకపోతే వాళ్ళ పిల్లల్ని చదివించడం అని, ఎవరన్నా అయ్యో కష్టం అంటే సాయం చేయడం, అవన్నీ ఎప్పుడు జరుగుతున్నాయి, రేపు జరుగుతాయి. అదనంగా ఇదిగో ఈ మూట తీసుకొని నువ్వు మన అధికారంలోకి వచ్చాం కదా ఎందుకు ఇస్తారో ఎవరికైనా. వాళ్ళు ఓవరాల్గా ప్రభుత్వంలోకి వచ్చిందో ప్రజల కోణంలోనే చూస్తారు ఏంటండి. పార్టీ పదవులు కానీ కొన్ని నామినేటెడ్ పదవులు కానీ ఇస్తారు, పవర్ షేరింగ్ ఇస్తారు వాళ్ళకి, కార్యకర్తలకి, ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులకి. అది అందరికీ రావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? లక్షలాది, తెలుగుదేశం పార్టీ పెద్ద పార్టీ, లక్షలాది మంది ఉంటారు కార్యకర్తలు, నాయకులు అందరూ ఉన్నాయి. వాళ్ళందరికీ పంచాలంటే ఎక్కడ కుదురుతుంది? అదేదో మనం సాధన చేసుకుంటారు, అది కూడా పెద్ద బాధపడరు. వీళ్ళు ఏంటంటే డైవర్షన్ అని ఎందుకు ఎడుతున్నారంటే వాళ్ళు అరెస్ట్ చేయకుండా ఉంటారంటే అలాగ. డైవర్షన్ ఏంటి అసలు? ఏ వెర్షన్ లేదు వీళ్ళ దగ్గర. వీళ్ళని పెద్దిరెడ్డిని అరెస్ట్ చేయరా? అటవీ భూములు కొల్లగొట్టేసి గోళ్ళై కట్టేసి భవంతులు నిర్మించేసాడు. ఈ వాడికి ఎప్పుడో లోపలేసి మక్కిలు కొట్టేలా. జగన్మోహన్ రెడ్డి అన్ని దాంట్లోనే అతనే ముద్దాయి, ప్రధాన ముద్దాయి. ఈ వాడికి అతను అప్పుడు ఈడ్చుకుని వెళ్ళాలి, మామూలుగా కాదు. రథాన్ని లాక్కెళ్తారు చూసారా, అలా లాక్కెళ్ళాలి. కార్మూర్ నాశనం అరెస్ట్ చేయరా? నోటుకొచ్చినట్టు మాట్లాడాడు పేరు నాని. ఇప్పుడు అతని మీద ఏదో అంటుంటే లబో దిబోం అంటున్నాడు. జోగి రమేష్ మాట మార్చేసి అమరావతి ఉంటుంది ఇక్కడ అని డప్పులు వేస్తున్నాడు. ముత్యాల ముగ్గు సినిమాలో డోలక్కలు వాయింతారు అలాగా ఏంటండి. కాకాని గోవర్ధన్ రెడ్డి ఎన్నో ఆరోపణ చేశాడు. సీతారామయ్యని శుద్ధపోస జత్వానిని అంత దారుణంగా హింసించారు. బుద్ధి లేదా డైవర్షన్ అనడానికి? మీరు అడగాల్సింది ఏంటంటే ఇంకా గట్టిగా శిక్షించమని అడగాల. వాళ్ళు ఇంకా సరైన న్యాయం జరగలేదు. ఇంకానే రఘురామకృష్ణరాజు గారిని ఎర్రగొట్టేసిన కేసు ఏమైంది? దీన్ని మీరు డైవర్షన్ ఎలాగంటారు? అసలు ఏ వెర్షను లేదంటున్నాను నేను. సజ్జల రామకృష్ణారెడ్డిని 18 దాకా ఏమనకండి అంటున్నారు. మరి ముద్దెట్టుకోమంటున్నారు అతన్ని.
మరి ఎందుకో మరి ఇలాంటివన్నీ చూసిన తర్వాత ఎవరిని మేనేజ్ చేస్తున్నారో, వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయి, ఈ ప్రభుత్వం మీద ఉన్న గురుతరమైన బాధ్యత ఎంత ఉంది, ఎంత టాస్క్ ఉంది వీళ్ళ మీద. ఓ పక్కన ప్రజలకి వీళ్ళు అనుకున్న హామీలు నెరవేర్చాలా, నెరవేర్చకపోతే వాళ్ళ కార్యకర్తలే అంటున్నారు కదా, చూశారు కదా. మీకు మళ్ళీ సైకో బ్యాచ్ కాదు వీళ్ళు, టీడీపీ వాళ్ళే. టీడీపీ కార్యకర్తలు అంటే విద్య, వివేకము, విజ్ఞానము, విషయ పరిజ్ఞానము ఉండి ఆలోచన శక్తి కలిగి సమాజంలో జీవించే హక్కు కలిగిన వాళ్ళు. నేను గమనించింది అది ఛానల్ నుంచి వస్తుంటే. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వాన్ని కానీ వాళ్ళ నాయకుడిని కానీ నేరుగా ప్రశ్నిస్తారు, ఏమైనా ఇలా చెప్పారు ఎందుకు చేయలేదని. మీకు ఆ అవకాశం వాళ్ళే ఎవరో, మీరు మధ్యలో దూరేసి మాట్లాడుతున్నారు. అప్పుడు ఏమవుద్దంటే హీరో పిల్లలను కొట్టుకుంటుంటే మధ్యలో కామెడీ యాక్టర్ పోయినట్టు మీ మీద పడిపోద్దా బాంబు. మీ ఛానల్స్లో కూర్చోబెట్టి నోటుకు వచ్చినట్టు మహిళలను దూషిస్తారు, కించపరుస్తారు, అవమానిస్తారు. సిగ్గు లేకుండా వాళ్ళు దాన్ని సమర్థించుకుంటారు. దానికి సమర్థించే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇదే రకంగా చూడాలి. దీనే డైవర్షన్ అనాలి. నీ మీదకి మద్యం కేసు వచ్చేస్తుందని ఇది డైవర్షన్ నువ్వు చేస్తున్నావు. మద్యం కేసు తాలూకు పాము మెల్లగా పాక్కుంటే నీ దగ్గరికి వస్తుంది, దాని డైవర్షన్ ఇది. అమరావతి అనేటువంటిది నీ తరం కాదు, ఎవరి తరం కాదు ఆపడం. ఎందుకంటే దాని ఇంజిన్ స్టార్ట్ అవ్వటమే సంవత్సరం అయిపోయి స్టార్ట్ అయిపోయింది. అది దానికి ఎవడ ఆపలేడు. పోలవరం సంగతి నువ్వు ఎంత పాలిటేసినా దాని పని అది అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు మొదటి సంవత్సరంలోనే గగ్గోలు ఆహాకారాలు చేస్తున్నావు. నువ్వు ఇంకో 2 ఏళ్ళు పోయిన తర్వాత అక్కడ వైభవం చూస్తే నీ కళ్ళు 2 పటాలు మరి పేలిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి నెల పెన్షన్ డబ్బులు డ్వాక్రా వాళ్ళకి ఇచ్చారు, మళ్ళీ పాలబట్టి 2 లక్షలకు పెంచారు పరిమితి. వాళ్ళకి డబ్బు మిఠాయి పొట్టలకు అందేస్తుంది అందరికన్నా. అది ఇప్పుడు బయటికి మార్కెట్లోకి వచ్చిందంటే ఎంత కలకల ఆడిపోతే మార్కెట్లు, జిఎస్టీలు అలా వృద్ధి చెందిపోద్ది. ఇది కొన్నాళ్ళు ఓపు పట్టాలి. ఏదన్నాను విపక్షమైన స్వపక్షమైన ఒక చంద్రబాబు నాయుడు గారు దట్టి చంద్రబాబు అంటే అది. ఎందుకంటే అలా వచ్చినట్టు తలొగ్గుతాడు, చెప్పాలనుకున్నట్టు చెప్తాడు. మనం చూడటానికి అది పిసుకుతున్నాడు రా బాబు అనుకుంటాం మనం. ఆ పిసుకుడు మనకు సిరాకు వస్తుంది కూడా, కానీ ఆ పిసుకుడు మాత్రం ఇంక పిసికేస్తే పిసికేసినట్టు ఉంటుంది అవతలోడికి. ఇప్పుడు సరే చంద్రబాబు నాయుడు గారు వల్ల ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల దీర్ఘకాలికంగా ఉపయోగం ఉన్న తాత్కాలికంగా ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అనుకునే వాళ్ళకి కొంచెం అసంతృప్తి ఉంటే ఉండొచ్చు. ఆ అసంతృప్తి నువ్వే తుడిచేస్తున్నావు వచ్చి ఆ సైకోగాళ్ళని, చైన్ స్నాచర్లని, రౌడీ షీటర్లని పరామర్శించి ఓరు బాబు వీడు వచ్చేట్రా బాబు, మళ్ళీ రానే కొడతారా బాబు అని మళ్ళీ నీ మీద నువ్వు కనపడిన వెంటనే బాబు చంద్రబాబు గారు దేవుడు బాబా అంటున్నారు. అమరావతిలో ఇంకో 40,000 ఎకరాలు తీసుకుంటామన్నారు. వాళ్ళు తీసుకుంటారో లేదో తెలియదు, వాళ్ళు ఇస్తారో ఎవరో తెలియదు. వాళ్ళు ఇవ్వటానికి చాలా సుముఖంగా ఉన్నారంటున్నారు. ఈ లోపల కొంతమంది చేతులు ఎత్తి మొక్కుతాం, మీకు మీ భూములు ఇవ్వకుండా నీకెందుకే దొరద, కందకలేని దొరద, కత్తిపెట్టికి ఎందుకు వాళ్ళు ఇద్దామనుకుంటే నీకేటి బాధ. మరి అలా ఇవ్వటం వల్ల ముందు ఇచ్చిన వాళ్ళకైనా బాధ నష్టం అవుతుందో లాభం అవుతుందో ఎవరికి తెలియదు ఇప్పుడు. కానీ ఇలాంటి వాళ్ళ మాటల వల్ల ఆల్రెడీ ముందు ఇచ్చిన రైతులకి, మహిళలు అందరూ కూడా ఉద్యమాలు చేసిన వాళ్ళకి ఇదేట్రా బాబు మన పూర్తి అవ్వకుండా మళ్ళీ అది పెట్టారు, ఇది మనం కంప్లీట్ చేసి మన సైట్లు మనకి ఇచ్చేసి మన ఫ్లాట్లు మనకి ఇచ్చేస్తే మన పాటలు మనం పడతాం కదా, మధ్యలో మళ్ళీ ఈ గొడవ పెట్టరా బాబు అనుకుంటారు. వాళ్ళలో ఏదో కొంచెం మెల్లమెల్లగా కొంచెం సిరాకు అసహనం వచ్చే టైంలో ఈ మహిళలు కూడా టీవీ డిబేట్లు పెట్టి నువ్వేమనుకుంటున్నావు, నేను దాన్ని ఏదో డైవర్ట్ చేస్తున్నాను అనుకుంటున్నావు. నువ్వు నీకేమవుద్దంటే ఒక్కొక్కసారి కొంతమందికి శాపం వరం అయిపోద్ది. ఎలాగంటే అర్జునుడు, మహావీరుడు అర్జున పార్థ కిరీటి విజయుడైన అర్జునుడు స్వర్గంలో ఒకసారి ఊరస ఏం చేస్తుందంటే అతను మోహించి అతన్ని కావాలని కోరుకుంటుంది. అప్పుడు అర్జునుడు తిరస్కరిస్తాడు. అప్పుడు ఊరవసి కళ్ళు బొగ్గుమని మండిపోయి ఆగ్రహావేశంతో శాపం ఇచ్చేది కొజోడైపోవని, హిజ్రా కింద మారిపోమంటది. ఆ శాపాన్ని విరాట పర్వంలో వాడుకున్నారు. వరం అది వాళ్ళ అజ్ఞాతవాసానికి కవచంగా వాడుకున్నారు. శాపం వరం అవటం అంటే అది. మీరు ఇలాంటి శాపాలు, దుర్మార్గాలు ఇలాంటివి చేస్తున్నారు మీరు. అది ఈ కూటమి ప్రభుత్వానికి విధివశాత్తు గాని, అదృష్టవశాత్తు గాని, ప్రజాభీష్టం, మనోభీష్టం వల్ల గాని వాళ్ళకి వరంగా మారుతుంది. ఇప్పుడు వల్లభనేని వంశీ ఉన్నాడు, అతను అరెస్ట్ అవ్వాల్సిన కేసు ఏది, అతను దేంట్లో అరెస్ట్ అయ్యాడు వచ్చి తర్వాత ఏది మళ్ళీ తగులుకుంది. ఇప్పుడు ఈ కృష్ణరాజు అయినా లేకపోతే కొమ్మినేని శ్రీనివాస్ అయినా లేకపోతే ఇంకొకడైనా దేంట్లో అరెస్ట్ అవ్వాలో దాంట్లో అరెస్ట్ అవ్వకుండా వాళ్ళంతటా వాళ్ళు ఇప్పుడు మాకు రెడ్ బుక్ రాజ్యాంగం మా దాకా వచ్చింది అన్నాడు కొమ్మినేని శ్రీనివాసరావు. రెడ్ బుక్ మీ దాకా రాలేదు, మీరే రెడ్ బుక్ దగ్గరికి వెళ్ళారు. వెతుక్కుంటే వెళ్ళి ఆ పేజీలు చూడొద్దురా బాబు అంటే మీరు చూశారు, పుస్తకం తెరిచి చూశారు, మీ పేరు కనపడింది. అదనమాట పరిస్థితి. కాబట్టి డైవర్షన్ చేయాల్సిన అవసరం వీళ్ళకి అస్సలు లేదు. వీళ్ళు మామూలుగానే వాళ్ళ జోలికి వెళ్ళినప్పుడు డైవర్షన్ ఎందుకు చేస్తారు? ఆ టాక్టిక్స్ మీది. ఇప్పుడు కూడా అదే అమలు చేస్తున్నారు. కానీ అది ఆ శాపం వీళ్ళకి వరం అవుతుంది. మీరు అనుకున్నదోటి జరిగేదోటి జరుగుతుంది.